ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెర్స్టైల్ శ్రావ్య. ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ రావాలి అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ బిలో. ఈరోజు ఈ వీడియోలో ఏం చేద్దామంటే, నా బ్యాక్ సైడ్ వాల్ ఉంది కదా, సో ఈ వాల్ని కొంచెం డిఫరెంట్గా, ఇన్నోవేటివ్గా, తక్కువ బడ్జెట్లో ఎలా వాల్ డెకర్ చేద్దాము అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇది యాక్చువల్లీ మా డైనింగ్ ఏరియా నుంచి లోపలికి బెడ్రూమ్స్కి వెళ్ళే దారిలో ఇటొక బెడ్రూమ్ ఉంటుంది. ఇది ఫస్ట్ బెడ్రూమ్, ఇది సెకండ్ బెడ్రూమ్. సో ఈ మిడిల్ రూమ్స్ త్రూ వాల్కి ఆల్రెడీ వాల్ మౌల్స్ పెట్టి నేను కార్డ్బోర్డ్స్తో తయారు చేసిన వాల్ ఆర్ట్ అయితే ఉంది. ఈ ఫ్లవర్ డిజైన్ అయితే ఉంది, వాల్ డిజైన్. సో నేను ఇది ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఇదే ఉంది. సో దీన్ని ఇంకొంచెం డిఫరెంట్గా, ఇప్పుడు ఇక్కడ ఈ వాల్ చూస్తుంటే ఇక్కడ వాష్ బేసిన్ వాల్. సో ఇది ఆల్రెడీ గోల్డ్ టేప్ని స్టిక్ చేసాం కదా, సో దీనికి కొంచెం కాంబినేషన్లో ఈ వాల్ని ఇంకొంచెం హైలైట్ చేద్దామని నేనైతే మీషో నుంచి వాల్ పేపర్స్ ఆర్డర్ పెట్టాను. అలాగే ఈ గోల్డ్ టేప్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే ఇది కూడా అండర్ బడ్జెట్లోనే వచ్చేస్తుంది. సో ఈ గోల్డ్ టేప్స్ అలాగే వాల్ పేపర్ యూస్ చేసి ఈ వాల్ని ఎలా డెకరేట్ చేద్దాం అనేది చూద్దాము. మొత్తం ఇప్పుడు ఈ వాల్ ఇదంతా కూడా చాలా ఎలివేట్ అవుతుంది. సో డూ వాచ్ ద వీడియో టిల్ ద లాస్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వాల్ మీద ఆల్రెడీ ఇలా 2 స్క్వేర్స్లో ఈ మౌల్డ్స్ లాంటివి, వుడ్ లాంటిది ఆల్రెడీ స్టిక్ చేసాము. ఇది నేనే స్టిక్ చేశాను. సో దీన్ని ఇప్పుడు దీన్ని మొత్తం తీసేసి ఇది కూడా తీసి వాల్ పేపర్తో ఎలా చేద్దాం అనేది చూద్దాము. సో దీన్ని అయితే ఫస్ట్ రిమూవ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇలా వాల్కి మౌల్స్ అన్నీ తీసేసాక మనకి ఇంకా గమ్ అవన్నీ కొంచెం ఉంటాయి కదా, సో అదంతా శాండ్ పేపర్తో తీసేసుకుని సెలెక్ట్ చేసుకున్న వాల్ పేపర్ వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో. సో మా ఇంట్లో ఆల్రెడీ సీలింగ్ కలర్ వైట్, ప్యూర్ వైట్ పెయింట్ అయితే ఉంది. సో ఆ పెయింట్ని ఈ వాల్కి ఫస్ట్ అయితే వేసేసాను. 1 కోట్ వేసాక కొంచెం డ్రై అయ్యాక సెకండ్ కోట్ కూడా వేసేసాము. వన్స్ ఈ పెయింటింగ్ 2 కోట్స్ కంప్లీట్ అయిపోయి ఫుల్గా డ్రై అయిపోయాక దెన్ మనం వాల్ పేపర్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడైతే మొత్తం డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఏ వాల్ పేపర్ తీసుకున్నాను, ఏమేమి ఐటమ్స్ యూజ్ అవుతాయి ఇవన్నీ చూద్దాము. నేనైతే ఇవి మీషో నుంచి ఆర్డర్ చేశాను. ఇది వాల్ పేపర్ గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఈ వాల్ పేపర్ వస్తుంది. సో ఇలాంటివి నేను 2 రోల్స్ ఆర్డర్ పెట్టాను. అండ్ ఇది గోల్డ్ అడ్హెసివ్ టేప్, మనం డైరెక్ట్ వాల్స్కి స్టిక్ చేసేసుకోవచ్చు ఎలాంటి డిజైన్స్ కావాలన్నా. సో ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది. ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఇది ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ వాల్ పేపర్ని డైరెక్ట్ ఇలా వాల్కి స్టిక్ చేసుకోకుండా మనకున్న వాల్కి నేను దీన్ని ఒక 5 పీసెస్ అలా కట్ చేసి కొంచెం గ్యాప్ ఇచ్చి మిడిల్లో ఈ గోల్డ్ స్ట్రిప్స్ అనేవి స్టిక్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది 5 పార్ట్స్ చేసుకుందాం. ఇది టోటల్ లెంత్ వచ్చి 45 సెంటీమీటర్స్ ఉంది. సో దీన్ని 9 సెంటీమీటర్స్ ఈచ్ డివైడ్ చేసి 5 పీసెస్ తీసుకున్నాం. సో ఇవి కట్ చేసుకున్నాక ఆ పీసెస్ని ఎలా స్టిక్ చేసుకున్నామో చూద్దాం. వాల్ పేపర్ రోల్ అంతా కూడా ఇలా 5 పీసెస్ కింద ఈచ్ 9 సెంటీమీటర్స్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ వాల్కి నేను జస్ట్ 9 సెంటీమీటర్స్ అండ్ మిడిల్లో మళ్ళీ 9 సెంటీమీటర్స్ అలా గ్యాప్ ఇచ్చి ఆల్టర్నేటివ్గా ప్లెయిన్ వాల్ అండ్ ఈ వాల్ పేపర్ ఉంటుంది. మధ్యలో బార్డర్స్కి ఆ గోల్డ్ స్ట్రిప్స్ వేద్దాము. సో స్టార్ట్ చేద్దాం ఎలా వస్తుంది. ముందుగా మీరు స్టిక్ చేసే ముందు ఈ వాల్ ఎన్ని సెంటీమీటర్స్ ఆర్ ఇంచెస్ ఉందో చూసుకోండి. దాన్ని బట్టి మనం కట్ చేసుకున్న పీసెస్ని ఎగ్జాక్ట్ వచ్చేలాగా సెట్ చేసుకుని మిడిల్లో గ్యాప్ ఉంచుకుంటే సరిపోతుంది.
ఈ వాల్ పేపర్ ఎలా అంటే మనకి బ్యాక్ సైడ్ వేరే పేపర్ ఉంటుంది, సో ఆల్రెడీ గమ్ ఉంటుంది. సో మనం స్టిక్కర్ ఎలా అయితే స్టిక్ చేసుకుంటామో జస్ట్ అలా చేసేసుకోవడమే. మనకి ఇలాంటి వాల్ పేపర్ స్టిక్ చేసుకునేటప్పుడు బబుల్స్ అలాంటివి రాకుండా ప్లెయిన్గా రావాలి అనుకుంటే మనకి కిచెన్ వైపర్ ఉంటుంది కదా, సో దాంతో జస్ట్ ఇలా కొంచెం స్టిక్ చేసి బ్యాక్ సైడ్ పేపర్ ఇలా తీస్తూ వైప్ చేసుకుంటే నీట్గా ఎక్కడ బబుల్స్ లేకుండా ప్లెయిన్గా వస్తుంది. ఆ వాల్కి ఉన్న సైజ్కి ఒక వాల్ పేపర్ రోల్ అయితే కంప్లీట్ లెంత్ రాలేదు, సో వేరే వాల్ పేపర్ది సేమ్ లెంత్లో కట్ చేసుకుని ఈ ఎక్సెస్ లెంత్కి యాడ్ చేసాము. సో ఇలా ఫస్ట్ అయితే గ్యాప్స్ ఇచ్చుకుంటూ ఆల్టర్నేట్గా ప్లెయిన్ వాల్ అండ్ వాల్ పేపర్ని అయితే మొత్తం ఈ వాల్ అంతా కూడా స్టిక్ చేసేసాను. ఇప్పుడు చూస్తున్నారా వాల్ పేపర్ మొత్తం కూడా ఈ వాల్ అంతా అంటించేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం హైలైట్ చేయడం కోసం ఈ గోల్డ్ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, సేమ్ ఇదే టేప్ని యూజ్ చేసి మనం దానికి లైన్స్ లా కూడా అంటిద్దాము. ఇది ఉంది కదా, ఇది కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ పెట్టాను. ఇది ఈజీ టు ఇన్స్టాల్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది మనకి ఎలా స్టిక్ చేసుకోవాలో చూపిస్తాను రండి. సేమ్ వాల్ పేపర్ లాగే ఈ గోల్డ్ టేప్కి కూడా బ్యాక్ సైడ్ వేరే పేపర్ ఉంటుంది. జస్ట్ ఆ పేపర్ని తీస్తూ మనకు కావాల్సిన లైన్లో అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసేసుకోవడమే. మెయిన్ ఇలాంటి వాల్ పేపర్స్ అండ్ ఇలా గోల్డ్ టేప్స్ వేసుకోవాలనుకున్నప్పుడు వాల్ మాత్రం చాలా ప్లెయిన్గా ఉండాలి. రఫ్ సర్ఫేస్ ఉన్న వాల్స్కి అయితే ఇవి అంత యాప్ట్ కాదు. ఇన్ కేస్ అవి స్టిక్ అయినా కానీ కొన్ని రోజులకి బయటకు వచ్చేస్తూ ఉంటాయి, ఎయిర్ బబుల్స్ వెళ్ళిపోయి. సో మనకి స్మూత్ సర్ఫేసెస్ ఉన్న వాటికి ఇలాంటి వాల్ పేపర్స్ అలాగే గోల్డ్ స్టిక్కర్స్ మనకు కావాల్సిన డిజైన్స్లో సెట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. సో మనం వాల్ పేపర్ స్టిక్ చేసుకున్నాం కదా, సో దానికి బార్డర్స్ లాగా ఇలా గోల్డ్ టేప్స్ని మొత్తం అన్ని లైన్స్కి అయితే వేసేసాను. ఇలా అన్ని స్టిక్ చేసేసుకున్నాక నా దగ్గర ఉన్న ఓల్డ్ వాల్ ఆర్ట్ సేమ్ పెట్టేశాను ప్రస్తుతానికి. ఈ వాల్ ఆర్ట్ బ్యాక్ సైడ్ హోల్డర్ కూడా ఉంది, సో మంచి ఫ్యాన్సీ లైట్ ఏదైనా తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. ఫైనల్ గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా వాల్ పేపర్స్ అండ్ గోల్డ్ టేప్స్ యూజ్ చేసి మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో మనం ఇలా వాల్స్ ని డిజైన్ చేసుకోవచ్చు. నాకు టోటల్ దీనికి అయిన అమౌంట్ 400 రూపీస్. సో 400 రూపీస్లోనే ఎంత బాగా వచ్చిందో కదా. ఇప్పుడు ఈ హాల్లోంచి ఈ వాల్ మొత్తం చాలా ఎలివేట్ అయ్యింది. గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా బాగుంది. ఇక్కడ యూజ్ చేసిన ఐటమ్స్ ఇవన్నీ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు కూడా తక్కువ బడ్జెట్లో ఇలా వాల్ డెకర్ చేయాలి అనుకుంటే వెంటనే ట్రై చేసేయండి. ఐ హోప్ మీ అందరికీ కూడా ఇది బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.